ఓరుగల్లు దశ దిశ మారుతున్నాయి. గ్రేటర్ వరంగల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం కోసం రేవంత్ సర్కార్ నిధులు మంజూరు చేసింది. ప్రభుత్వం నుంచి నిధులు కూడా మంజూరు కావడంతో ప్రాజెక్ట్ శరవేగంగా పట్టాలెక్కబోతోంది. దీంతో ఓరుగల్లులో కాంగ్రెస్ క్యాడర్ సంబరాల హోరుతో జోరు మీదుంది. బీజేపీ కూడా సంబరాలు చేయడంతో ఇది కాస్త పొలిటికల్ క్రెడిట్ వార్గా మారింది. ఇక క్రెడిట్ చోరీ అంటూ కాంగ్రెస్ బీజేపీ నేతలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటారు. ఓరుగల్లుకు మహద్దశ. గ్రేటర్ వరంగల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి పచ్చజెండా. 5,257 కోట్ల రూపాయలు మంజూరు చేసిన రేవంత్ సర్కార్. కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు, కాంగ్రెస్ కు కౌంటర్ గా బీజేపీ సంబరాలు. కాంగ్రెస్ బీజేపీల మధ్య క్రెడిట్ వార్. తెలంగాణ రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరంగా పేరు తెచ్చుకున్న వరంగల్ మహానగరం దశ దిశ తిరిగాయి. వరంగల్లో భూగర్భ డ్రైనేజీ నిర్మాణం కోసం తెలంగాణ ప్రభుత్వం 5,257 కోట్ల నిధుల్ని మంజూరు చేసింది. వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టుకు జర్మనీకి చెందిన KfW బ్యాంక్ రుణం సమకూరుస్తోంది. తెలుగు రాష్ట్రాలలో 20,000కి పైగా జంటల మాతృత్వ కలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ ఇప్పుడు మీకోసం అందిస్తోంది ఉచిత డాక్టర్ సంప్రదింపు, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. దీంతో పాటు కేవలం 899కే AMH టెస్ట్ మరియు వీర్య పరీక్షలు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 50% బ్యాంక్ రుణం కాగా మరో 25% నిధుల్ని కేంద్ర ప్రభుత్వం, 25% రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ప్రాజెక్టు చేపట్టనున్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణం కోసం గతంలోనే DPR ని రూపొందించడం జరిగింది. మరోవైపు మామునూరు ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. వరంగల్ ప్రజల చిరకాల కోరికైన భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నారు. 3 దశల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా భూగర్భంలో కాలువల వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. అలాగే వర్షపు నీటి ప్రవాహం, యాజమాన్య వ్యవస్థ, నీటి సరఫరా, చెరువులు, నీటి వనరుల పునరుజ్జీవం కోసం చర్యలు తీసుకుంటారు. టెలికాం, విద్యుత్, కేబుల్, ఇంటర్నెట్ వంటి వాటికి భూగర్భ సొరంగాలు నిర్మిస్తారు. ఈ పనులన్నీ విడతల వారీగా చేపట్టనున్నారు. వరంగల్ కొత్త రూపు సంతరించుకుంటుందని అధికారులు చెబుతున్నారు. ఎన్నాళ్లుగానో వేచి చూస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ స్కీమ్ కి ప్రభుత్వం నిధులు ఇవ్వడంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. ఎంపీ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన చోట కాంగ్రెస్ శ్రేణులు ఈ సంబరాలు నిర్వహించాయి. సీఎం కటౌట్ కు కాంగ్రెస్ క్యాడర్ పాలాభిషేకం, పుష్పాభిషేకం చేశాయి. కాంగ్రెస్ కు కౌంటర్ గా GWMC ప్రధాన కార్యాలయం దగ్గర బీజేపీ సంబరాలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టబోతున్నామని సంబరాలు చేసుకున్న కాషాయ శ్రేణులు ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎయిర్పోర్ట్, కోచ్ ఫ్యాక్టరీ అన్ని తామే తెచ్చామని, అయితే విపక్షాలు వాటిని కూడా తమ ఖాతాలో వేసుకొని క్రెడిట్ చోరీ చేస్తున్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి విమర్శించారు. కోచ్ ఫ్యాక్టరీదే కానివ్వండి, ఎయిర్పోర్ట్దే కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్దే కానివ్వండి, మేము ఇంత కష్టపడి మీ అందరు సాక్షిగా మాట ఇచ్చి తీసుకొచ్చి మేము పడ్డ కష్టం ఏంటిది, తెచ్చిన జీవోలేంటి, తెచ్చిన డబ్బులేంటి అనేది మీ కళ్ళెదురుగా అవుపడుతుంది. కానీ కొన్ని బ్యాచ్లు ఉన్నాయి, ఆ పాల ప్యాకెట్ పట్టుకొని తిరిగే బ్యాచ్లు, ఏ చేసినా మేమే చేసినామని చెప్పుకొని తిరుగుతూ అంటారు. అది అబ్దుల్లా కా షాదీ మే దీవానే కా హంగామా అంటారు. ఇదే కాంగ్రెస్ బీజేపీల క్రెడిట్ వార్తో వరంగల్ పాలిటిక్స్ వేడెక్కుతున్నాయి.